హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు మై ఛానల్. మీ వంటలక్క కలిసి ఈరోజు మాత్రం చిన్రావుకి వెళ్ళాను. తెనాల్లో చిన్రావురు ఉంటుంది. అక్కడ మా అల్లుడు షాప్ పెట్టాడు కదా. ఆ రోజు సండే నేను చేపలు తీసుకొద్దామని నా కొడుకుని తీసుకుని చేపల దగ్గర వచ్చాను. ఫ్రెష్గా తీసుకున్నాను చేపలు మాత్రం. ఆ చిన్న చేప ఎవరిదో తీసుకున్నామే శుభ్రంగా తోమి ఇవ్వాలమ్మా అనింది. సరేలే, అప్పుడు దాకా నేను అక్కడ నిలబడి చూస్తున్నాను. కానీ నేను తీసుకున్న చేపలు కూడా బొచ్చ చేపలు. చూడండి చేపలు ఎంత ఫ్రెష్గా తాజాగా ఉన్నాయో. మా అబ్బాయి చేపలని ఆ తొట్టిలో వంగి వంగి చూస్తున్నాడు. ఆ అమ్మాయి ఏమో ఏ చేప కావాలని అబ్బాయికి అడిగితే ఆల్రెడీ మా మమ్మీ తీసుకుంది అన్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఆ చేపలు రుద్ది ఆమెకి ఒకే మాట అన్నాను, శుభ్రంగా తోమమ్మ, మంచిగా రుద్దు, నీ శ్వాసన లేకుండా అన్నాను. సరే అమ్మ అనింది. మా దగ్గర ఎవరైనా కానీ చేపలు తీసుకున్న వాళ్ళు రెండోసారి అడగరు, మంచిగా రుద్దిస్తానమ్మ నేను అనింది. కానీ ముక్కలు మాత్రం ఒకే సైజులో మీడియం సైజులో కట్ చేయించాను. ఎందుకంటే నేను ఫ్రై కోసం అని ఆమె కొన్ని ముక్కలు ఫ్రై కోసం పలసంగా కట్ చేస్తే వద్దు, ఫ్రై కాదు, ఇగురు పులుసు చేస్తానమ్మా, ఈసారి మాత్రం నేను ఫ్రైకి తీసుకెళ్తాను అన్నాను. చేపలు శుభ్రంగా వాష్ చేసేసి ఎడల్పు గిన్నె నేను స్టవ్ మీద పెట్టేసి తగినంత నూనె వేసుకున్నాను. ఒక 4 ఉల్లిపాయలు సన్నంగా కట్ చేసుకుని నేను మంచిగా నూనెలో వేసాను. నూనె మాత్రం మంచిగా బాగా వేడిగా అయిపోయింది. నేను మాత్రం కొంచెం రాళ్ళు వేసుకున్నాను, ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయని. తగినంత పసుపు వేసుకుంటున్నా. పసుపు, రాళ్ళు, ఉప్పు, ఉల్లిపాయలు మంచిగా మగ్గించుకోవాలి నూనెలో. చూడండి, దీంట్లో మాత్రం నేను పసుపు ఉప్పు వేసుకుని పెట్టుకున్నాను. ఈ ముక్కలు మాత్రం ఇగురు కోసం పెట్టుకున్నాను. మంచిగా వాష్ చేసుకుని నీసు వాటర్ అంతా పోయేదాకా అల్లం చిన్నులపాయలు పేస్ట్ ఫ్రెష్గా వేసింది మా అమ్మాయి. ఆ మసాలా కూడా వేసుకుంటున్నాను. అది కూడా మసాలా కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలా. అల్లం చిన్నులపాయ పేస్ట్ ఎంత మంచిగా ఫ్రై చేసుకుంటే మన కూరలో అంత మంచిగా కమ్మటి వాసన వచ్చింది, లేకపోతే పచ్చి వాసన వచ్చింది. చూడండి ఎంత మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం లైట్గా నేను పచ్చి కొబ్బరి మసాలా వేసుకున్నాను. ఆ మసాలా కూడా మంచిగా హై మీద పెట్టి నేను మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి, దినుసులన్నీ వేసుకుని నేను సూపర్గా పొడి మసాలా చేసుకున్నాను. ఆల్రౌండ్ ఎన్ని దినుసులు ఉంటాయో బిర్యానీ దినుసులన్నీ వేసుకుని మంచిగా ఫ్రై చేసుకున్నాను. చూడండి, ఇప్పుడు తగినంత నేను కారం వేసుకుంటున్నాను. మన తెనాలి కారం మూలన కూర కూడా చాలా టేస్ట్ ఉంటుంది, కమ్మగా ఉంటుంది. చూడండి, అడుగు పట్టినట్టుగా నేను ఎంత మంచిగా సూపర్గా ఫ్రై చేస్తున్నాను మసాలా అంతా. చూడండి, నేను దీంట్లో ఒక 100 గ్రాముల దాకా మంచి ఫ్రెష్గా నేను పెరుగు వేసుకున్నాను. పెరుగు వేసుకుంటే చేపలు లైట్గా మంచి కమ్మటి టేస్ట్ వచ్చింది. అది కాక కూర కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది. చూడండి, ఇప్పుడు నేను కొత్తిమీర వేసుకుంటున్నాను. సన్నంగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకున్నాను. ఈ కూర సెలెక్షన్ మాత్రం నా కొడుకు ఫ్రెండ్. ఎందుకంటే నా కొడుకుకి ఇగురు కూర పులుసు అంటే భలే ఇష్టం. ఫ్రై తక్కువగా తింటాడు. చూడండి, ఇప్పుడు నేను పచ్చిమిర్చి మాత్రం ముక్కలు మాత్రం కట్ చేసుకుని, మీకు ఇష్టం ఉంటే సన్నగా చీల్చి వేసుకోండి. నాకేంటో బారు పచ్చిమిర్చి అంటే ప్రతి పులుసులో కూరలో భలే ఇష్టం, బాగుంటుంది. కానీ తినను, నాకు అలా ఉండాలా. అడుగు పట్టకుండా కొంచెం లైట్గా కొంచెం వాటర్ వేసుకుంటే బాగుంటుంది. మసాలా కింద అడుగు పట్టకుండా మాడకుండా ఉంటుంది. చూడండి, వాటర్ మాత్రం 2 గ్లాసులు వేసుకున్నాను. ఇప్పుడు మాత్రం తగినంత రాళ్ళు ఉప్పు వేసుకున్నాను. ఈ గ్రేవీ కూర హై మీద పెట్టి ఇగురు కూర మంచిగా వాటర్ ఉంది కదా మంచిగా ఉడకాల. ఆ గ్రేవీ అంతా మంచిగా ఉడికితే మనకు అప్పుడు ముక్క వేసుకుంటే భలే సూపర్గా సెట్ అయిపోయింది. చూడండి, పసుపు రాళ్ళు ఉప్పు వేసుకుని పెట్టుకున్నాను. ముక్కలన్నీ కొంచెం లైట్గా కలిపి పెట్టాను నేను. ఎందుకంటే లైట్గా కొంచెం పసుపు పట్టాలా, మనకు ఉప్పు పట్టాలా. ముక్కలన్నీ మంచిగా సెట్ చేసేస్తున్నాను గిన్నెలో నేను.
గిన్నె మాత్రం మంచి ఎడల్పు గిన్నె, బాగా చాలా బరువుగా ఉంటుంది ఆ గిన్నె. ఇగురు కూరకు మాత్రం బ్రహ్మాండంగా భలే బాగుంటుంది. ఇగురు కూర కూడా బాగుంటుంది, దాంట్లో పులుసు వేసుకున్నా కూడా భలే బాగుంటుంది. చూడండి ముక్కలు ఒకటి ఒకటి మంచిగా సెట్ చేసేసాను. ఇలా ఎందుకు కలుపుతున్నానంటే ఆల్రెడీ ముక్కలన్నీ మంచిగా సెట్ చేశానుగా, మళ్ళీ ఇలా పెడితే కలిపితే కూర మంచిగా పులుసు అంతా పైకి వచ్చేసి ముక్కలంతా లోపలికి వెళ్ళిపోతాయి, బాగుంటుంది. చూడండి ఇప్పుడు హై మీద పెట్టేసాను. కూర మాత్రం ఎగురు కూర, బొచ్చ చేపలు ఎగురు కూర బ్రహ్మాండంగా ఉడికిపోయింది. ఇప్పుడు నా కొడుకుని పిలిచి కొంచెం ఉప్పు టేస్ట్ చూడయ్యా అన్నాను. నా కొడుకు ఎందుకంటే ఆ టేస్ట్ కరెక్ట్గా చెప్పేస్తాడు, నేనంటే కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతాను, టేస్ట్ అంతగా అర్థం అవ్వదు. మా అమ్మాయి కూడా తక్కువే, మా అబ్బాయి మాత్రం కరెక్ట్గా చెప్పేస్తాడు. కూర ఎలా ఉందో పర్ఫెక్ట్గా ఉందమ్మా అన్నాడు, బాగుందమ్మా అన్నాడు. చూడండి ఆల్రెడీ మా అమ్మ వీడియో తీస్తుందని ఆ అబ్బాయి కూడా తెలీదు, నాకు కూడా తెలీదు. లాస్ట్లో ఫైనల్ వచ్చి నేను సన్నంగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకున్నాను. ఇప్పుడు నేను హై మీద పెట్టి స్టవ్ ఆఫ్ చేసేసాను. చూడండి బొచ్చ చేప ఇగురు కూరతో ఫస్ట్ మా అబ్బాయికి అన్నం పెట్టేశాను. నేను గోంగూర ఉంది, గోంగూర వేసి ఇగురు కూర వేసి పిల్లోడికి అన్నం పెట్టేశాను. ఇప్పుడు నేను మా ఇంటికి ఒకరు చుట్టాలు వచ్చారు, నేను వీడియో తీయడానికి కరెక్ట్గా అవ్వలేదు. ఇప్పుడు పులుసు పెట్టేశాను పొయ్యి మీద. ఒక గిన్నెలో వచ్చి చింతపండు నానబెట్టేశాను. చూడండి దీంట్లో మాత్రం పసుపు ఉప్పు కారం వేసి రాళ్ళు ఉప్పేసి అంతా పెట్టేశాను. ఇక్కడ మాత్రం సూపర్గా టమాటాలు మసాలాలు అన్నీ వేసుకొని మంచిగా నేను మగ్గించుకున్నాను. ఆ వీడియో తీయటానికి అవ్వలేదు ఫ్రెండ్ నాకు, ఎందుకంటే ఒక చుట్టాలు వచ్చి ఉన్నారు. ఆ టైంకి నాకు వీడియో తీయటానికి మా అమ్మాయికి నాకు కుదరలేదు. కానీ ఒక్కొక్క గంట లోపల వచ్చి చేస్తున్నాను, బయటికి వెళ్తున్నాను నేను. పాపం మా అమ్మాయి వచ్చి తీస్తున్నది కొంచెం కొంచెం. అందుకోసం చూడండి ఇప్పుడు చింతపండు పులుసు వేసుకుంటున్నాను, తగినంత చింతపండు పులుసు. అసలు పులుసు మాత్రం బ్రహ్మాండంగా ఉందంట. మా అల్లుడు కూడా నా కొడుకు చెప్పాడు, భలే బాగుందమ్మా అన్నాడు. చూడండి పులుసు మాత్రం ఎంత చక్కగా సూపర్గా ఉడుకుతుందో, కానీ చాలా టేస్ట్ ఉందంట. చూడండి పులుసు ఎంత చిక్కంగా ఎంత బాగా ఉడుకుతుందో. దీంట్లో మాత్రం నేను పులుసు ముక్కలు, తలలు తోకలు మధ్య పొట్ట ముక్కలు అన్నీ వేసుకున్నాను. దాంట్లో వచ్చి కరివేపాకు వేసాను, పచ్చిమిర్చి వేసాను, పసుపు వేసాను, రాళ్ళు ఉప్పు కారం అంతా వేసి జీలకర్ర కూడా ఒక స్పూన్ నిండా జీలకర్ర కూడా వేసుకుని నేను అంతా ముక్కల పైన వేసి మంచిగా కలిపేసి ఇప్పుడు ఒక ముక్కలన్నీ నేను మంచిగా నీటుగా పులుసులు వేసేస్తున్నాను. చూడండి అస్సలు ఈ పులుసు మాత్రం మీరు చూసేవాళ్ళు తప్పకుండా ట్రై చేయండి, ఎంత బాగుందో, అంత సూపర్గా ఉందంట. మా పిల్లోడు అన్నాడు ఎంత బాగుంది అమ్మి అన్న, మా అల్లుడు కూడా అదే మాట అన్నాడు, భలే బాగుంది అత్త అన్నాడు. చూడండి మీరు మాత్రం మీ వంటలక్క కర్రీ ఛానల్కి తప్పకుండా ఫ్రెండ్స్ చూసేవాళ్ళు లైక్ చేస్తుండండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి. నేను చేసిన ప్రతి వంట మిస్ కాకుండా చూడండి, మీరు తప్పకుండా మాత్రం ట్రై చేయండి. చూడండి పులుసు దగ్గరకు వచ్చింది, పచ్చిమిర్చి మాత్రం జ్యూసీగా సూపర్గా ఉంది. నేను లాస్ట్లో మాత్రం సన్నంగా కట్ చేసిన కొత్తిమీర మాత్రం గుప్పు నిండా వేసేసాను. మీకు వీడియోలో తక్కువగా ఉంది కానీ ఎక్కువగానే వేసాను. ఆ కరివేపాకు వాసన, ఈ కొత్తిమీర వాసన